గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 908. ఈరోజు డైలీ మనీ షోలో ఇంపార్టెంట్ టాపిక్ మార్కెట్ ఫాల్. మార్కెట్ ఫాల్ గురించి మీకు రీజన్ అయితే ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య ఏవైతే యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయో దాంతోనే మార్కెట్ ఫాల్ కనపడింది. సో ఈ వార్ ఇంటెన్సిటీ ఎలా ఉండబోతుంది అంటే, వార్ ఇంటెన్సిటీ పెరుగుతుందా లేదా వార్ పెద్దగా జరగకపోవచ్చా అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ వార్ జరిగితే ఏ కంట్రీస్ ఈ వార్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఒకవేళ కంట్రీస్ ఇన్వాల్వ్ అయినట్లయితే వరల్డ్ ఎకానమీస్ ఎలా రియాక్ట్ అవుతాయి, వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. వీటితో పాటు వార్ జరిగినట్లయితే ఇన్వెస్టర్స్ బిహేవియర్ ఎలా ఉండాలి అండ్ ఎటువంటి స్టాక్స్తో జాగ్రత్తగా ఉండాలి, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీటితో పాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 1769 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 82,497 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 546 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,250 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.28% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.89% కరెక్ట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 2.04% కరెక్ట్ అయింది. మార్కెట్ ఫాల్ గురించి ఉన్నటువంటి రీజన్ అయితే అందరికి ఐడియా ఉన్నది కదా. ఈ మార్కెట్ ఫాల్ అంటే వార్ ఇంటెన్సిటీ ఇంకా ఎంత పెరగచ్చు అన్నది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. వార్ ఇంటెన్సిటీ పెరగాలంటే రెండు కంట్రీస్ మధ్య వార్ జరిగింది అనుకోండి, ఆ వార్లోని ఇంటెన్సిటీ పెరగదు కదా, అదర్ కంట్రీస్ ఇన్వాల్వ్ అయినప్పుడే వార్ ఇంటెన్సిటీ అన్నది పెరుగుతుంది. ఈ వార్లోని అదర్ కంట్రీస్ ఇన్వాల్వ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎంత ఉన్నాయన్న దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా ఫస్ట్ యుఎస్ ఎకానమీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతూ వస్తుంది. అది మనందరం చూస్తూనే ఉన్నాం కదా. ఇక్కడ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది. ఆ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి యుఎస్ ఫెడ్ కంటిన్యూస్ గా మెజర్స్ కూడా తీసుకుంది. రీసెంట్ గానే యుఎస్ లో ఇన్ఫ్లేషన్ అయితే కొంత కంట్రోల్లోకి వచ్చింది. దీంతోనే యుఎస్ ఫెడ్ వాళ్ళు కూడా రేట్ కట్ సైకిల్ అన్నది మొదలు పెట్టారు. ఒకవేళ వార్ లో యుఎస్ కనుక ఇన్వాల్వ్ అయింది అనుకోండి, ఏమవుతుంది, యుఎస్ లో మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయేటువంటి అవకాశం ఉన్నది. యుఎస్ ఎకానమీ స్ట్రగుల్ అవుతుంది. దీని ద్వారా రేట్ కట్ సైకిల్ ఏదైతే ఉన్నదో అది కూడా డిలే అవ్వచ్చు. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నటువంటి యుఎస్ ఎకానమీ మళ్ళీ స్ట్రగుల్ అవుతుందంటే యుఎస్ వార్ లో ఇన్వాల్వ్ అవుద్దా? ఇన్వాల్వ్ అవ్వకపోయేటువంటి ఛాన్స్లే ఎక్కువ ఉన్నాయి. అండ్ దీంతో పాటు యుఎస్కి మరొక మేజర్ ఈవెంట్ కూడా త్వరలోనే ఉన్నది, అదే యుఎస్ ఎలక్షన్స్. ఇలా త్వరలో ఎలక్షన్స్ జరిగేటువంటి టైంలో ఒకవేళ యుఎస్ కనుక వార్లో ఇన్వాల్వ్ అయ్యి ఎకానమీ కనుక స్ట్రగుల్ అయిందనుకోండి, ప్రెజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ పైన ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కదా. దాంతో యుఎస్ అయితే వార్లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశాలు తక్కువే కనిపిస్తున్నాయి. అండ్ యుఎస్తో పాటుగా అదర్ మేజర్ కంట్రీస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే, ఇజ్రాయెల్కి యూకే అండ్ అలాగే యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా సపోర్ట్ చేస్తున్నాయి. కాకపోతే ఈ యూకే అండ్ యూరోపియన్ కంట్రీస్ ఎకానమీ సిచ్యువేషన్ కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి బాగాలేదు. ఇప్పుడిప్పుడే వీళ్ళ ఎకానమీస్ కూడా రికవర్ అవుతున్నాయి. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో యూరోపియన్ కంట్రీస్ కూడా వార్లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశాలు తక్కువే కనిపిస్తున్నాయి. అదర్ మేజర్ కంట్రీ గురించి మనం మాట్లాడుకోవాలంటే మన రైవలరీ చైనా సిచ్యువేషన్ ఎలా ఉంది. చైనీస్ ఎకానమీ చాలా రోజుల నుంచి స్ట్రగుల్ అవుతుంది కదా. రీసెంట్ గానే వీళ్ళ ఎకానమీని బూస్ట్ అప్ చేయడానికి చైనా ఏం చేస్తుందంటే వీళ్ళ ఎకానమీలోకి లిక్విడిటీని పంప్ చేస్తుంది. అయినా చైనీస్ స్టాక్ మార్కెట్ కూడా చాలా రోజుల నుంచి స్ట్రగుల్ అవుతూ వస్తుంది. ఎప్పుడైతే చైనా వాళ్ళు వాళ్ళ ఎకానమీలోకి లిక్విడిటీని పంప్ చేస్తారని చెప్పి న్యూస్ వచ్చిందో, దాంతోనే చైనీస్ మార్కెట్లో రీసెంట్ గానే ర్యాలీ మొదలైంది. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నటువంటి చైనీస్ ఎకానమీ కూడా స్ట్రగుల్ అవ్వాలని చెప్పి చైనా అనుకోదు కదా. అందుకని చైనా కూడా వార్లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశాలు తక్కువే. అండ్ మన కంట్రీ విషయంకి వచ్చేసరికి మనం ఎప్పుడు కూడా శాంతే కోరుకుంటాం కాబట్టి మనం కూడా వార్లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశాలు తక్కువే. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య ఈ వార్ జరిగి త్వరలోనే వార్ ముగిసిపోయింది అనుకోండి, పెద్దగా మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ వార్ ఇప్పుడే మొదలైంది కాదు కదా. చాలా రోజుల నుంచి ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య ఈ సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది. కాకపోతే వార్ ఇంటెన్సిటీ పెరగకపోవడంతోనే మార్కెట్ కూల్గా అయితే ఉన్నది. ఈ రెండు కంట్రీస్ మధ్య ఇలాగే సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యి అలా కామ్ డౌన్ అయిపోయింది అనుకోండి, మనం పెద్దగా భయపడాల్సిన పని లేదు. బెస్ట్ గురించి మాట్లాడుకున్నాం, మరి వర్స్ట్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఒకవేళ నిజంగానే కంట్రీస్ అన్నీ ఇన్వాల్వ్ అయిపోయి వార్ కనుక జరిగింది, ఏం జరుగుతుంది? క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అన్నవి పెరిగిపోతాయి. క్రూడ్ ప్రైస్లు పెరిగిపోతే ఏ ఎకానమీకి కూడా అది మంచిది కాదు. ఎస్పెషల్లీ మన ఇండియన్ ఎకానమీకి అయితే అస్సలు మంచిది కాదు. క్రూడ్ ప్రైస్లు పెరిగిపోయి అన్ని ధరలు పెరిగిపోయి అనుకోండి, ప్రతి ఒక్క కంట్రీలో కూడా ఇన్ఫ్లేషన్ అన్నది మళ్ళీ బాగా పెరిగిపోతుంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికే అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్ స్టెప్స్ తీసుకుంటాయి. రేట్ కట్ సైకిల్ అన్నది డిలే అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఏమవుతుంది, మార్కెట్స్ కరెక్ట్ అవుతాయి. ఒకవేళ మార్కెట్స్ కరెక్ట్ అవుతున్నాయి అనుకోండి, మనం మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలంటే వార్ ఇదే ఫస్ట్ టైం జరుగుతుందా?
లేదు కదా. రీసెంట్గా మార్కెట్లోకి ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళు రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో కూడా సిచ్యువేషన్ చూసి ఉండొచ్చు కదా. రష్యా ఉక్రెయిన్ వార్ అనే కాదు, ఎన్నోసార్లు యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాలు జరిగినప్పుడు మార్కెట్స్ కరెక్ట్ అయ్యాయి, అండ్ కరెక్ట్ అయిన తర్వాత మార్కెట్స్ మళ్ళీ రికవర్ అయ్యాయి. ఎందుకంటే ఎకానమీస్ కూడా రికవర్ అవుతాయి కాబట్టి మార్కెట్స్ కూడా రికవర్ అయ్యాయి. సిమిలర్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా ఉంటుంది. కాకపోతే ఇన్వెస్టర్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోలోని ఎటువంటి స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఈ సిచ్యువేషన్ అనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ పోర్ట్ఫోలియోలోని జంక్ స్టాక్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, రీసెంట్గా అన్ని స్టాక్స్ కూడా ర్యాలీ అయిపోయాయి కదా. సో మీరు హోల్డ్ చేసినటువంటి జంక్ స్టాక్స్లో ఒకవేళ మీరు ప్రాఫిట్స్లో ఉన్నారనుకోండి, ఇలాంటి టైంలోని ప్రాఫిట్స్ బుక్ చేసుకుని అటువంటి స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అవడం అన్నది బెటర్. అండ్ ఆ మనీని కొన్నాళ్ళు హోల్డ్ చేసినట్లయితే రీసెంట్ ర్యాలీలోని మీరు మంచి కంపెనీస్ అనుకుని ఆ కంపెనీస్ ర్యాలీ అయిపోయాయని చెప్పి ఇన్వెస్ట్ చేయకుండా ఉంటారు కదా, వాటిని వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ ఆ స్టాక్స్ బాగా కరెక్ట్ అయ్యనుకోండి, వాటిలో మనం ఇన్వెస్ట్ చేసేటువంటి ఆపర్చునిటీ అన్నది మనకి లభిస్తుంది. సో అందుకనే జంక్ స్టాక్స్కి కొంత ఇటువంటి సిచ్యువేషన్లో దూరంగా ఉండాలి. అండ్ అంతేకాకుండా రీసెంట్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా చాలా ఎక్కువగా ర్యాలీ అయిపోయింది కదా. సో ఈ స్పేస్లోని మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్లో ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్స్ని టచ్ చేయకపోవడం బెటర్. అండ్ దీంతో పాటుగా వార్ ఇంటెన్సిటీ పెరిగిపోయి క్రూడ్ ధరలు కనుక అమాంతం పెరిగిపోయి అనుకోండి, ఎటువంటి కంపెనీస్ ఎక్కువగా ఇంపాక్ట్ అవుతాయంటే, ఫస్ట్ థింగ్ క్రూడ్ని రా మెటీరియల్గా యూజ్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. వాటి గురించి మనం మాట్లాడుకోవాలంటే పెయింట్ కంపెనీస్ ఉన్నాయి, టైర్ కంపెనీస్ ఉన్నాయి, సిమెంట్ కంపెనీస్ ఉన్నాయి, లాజిస్టిక్ కంపెనీస్ ఉన్నాయి, అండ్ అలాగే స్పెషాలిటీ కెమికల్ కంపెనీస్. ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా క్రూడ్ని రా మెటీరియల్ కింద యూజ్ చేస్తాయి కాబట్టి వీళ్ళపైన షార్ట్ టర్మ్లోనే ఎక్కువగా ప్రెషర్ పడేటువంటి అవకాశం ఉన్నది. సో అందుకనే కొంతవరకు షార్ట్ టర్మ్లో ఇలాంటి కంపెనీస్తోని మనం జాగ్రత్తగా ఉండడం అన్నది బెటర్. అండ్ ఇవి స్టాక్స్ రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాలంటే, అండ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ విషయంకి వచ్చేసరికి, ఒకవేళ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఎస్ఐపి మోడ్లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నట్లయితే పెద్దగా భయపడాల్సిన పని లేదు. మీ సిప్స్ని అయితే హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ వార్ రిలేటెడ్ న్యూస్ అయితే మనం రెగ్యులర్గా మన ఛానల్లో షేర్ చేస్తుంటాం కదా డైలీ వీడియోస్లోని. ఎలా ఉన్నదంటే వార్ ఇంటెన్సిటీ ఎలా ఉన్నది అన్నది ట్రాక్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ మీ పోర్ట్ఫోలియో ఒకసారి చెక్ చేసుకోండి. మీ పోర్ట్ఫోలియోను క్వాలిటీ కంపెనీస్ అయితే పెద్దగా భయపడడం అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ అలాంటి క్వాలిటీ స్టాక్స్ కరెక్ట్ అయినప్పుడే మనకి ఆపర్చునిటీ దొరుకుతుంది. కాబట్టి మీ దగ్గర లంసమ్ అమౌంట్స్ అవి ఉన్నట్లయితే ప్రెజెంట్ ఇన్వెస్ట్ చేయకుండా కొన్నాళ్ళు హోల్డ్ చేయండి. ఆ స్టాక్స్ అవి కరెక్ట్ అయిన తర్వాత మెల్లమెల్లగా ఎస్ఐపి మోడ్లోని ఇన్వెస్ట్ చేసుకోవడం అన్నది బెటర్. అండ్ ఇటువంటి వార్ సిచ్యువేషన్స్లోని మనీ సేఫర్ ఇన్వెస్ట్మెంట్స్లోకి మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కదా. దీంతో గోల్డ్ ప్రైసెస్ కూడా కొంచెం పెరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ వార్ రిలేటెడ్గా అంటే ఎన్నిసార్లు వార్స్ జరిగాయి, అండ్ ఆ టైంలో మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యాయి, అండ్ ఇన్వెస్టర్స్ ఎలా బిహేవ్ చేయాలన్న దాని గురించి ఆల్రెడీ మన ఛానల్లోనే ఒక డీటెయిల్ వీడియోని రిలీజ్ చేసాం. ఇక్కడ మీకు కనబడుతుంది కదా. ఆ వీడియోని ఈరోజు డైలీ మనీ షో ఎండ్ కార్డులో ఉంచుతాను, మిస్ అవ్వకుండా ఒకసారి చూడండి. ఆ వీడియో చూసినట్లయితే మీకు ఇంకా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని మీతో డీటెయిల్గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి కొంత వరీ అవుతుంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. నెక్స్ట్ నిన్న మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ లోని నెక్స్ట్ స్టెప్ లో భాగంగా మిషన్ అమృత్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ మిషన్ అమృత్ లో భాగంగా క్లీనర్ సిటీస్ ని డెవలప్ చేసేందుకు గాను వేరియస్ సిటీస్ లోని వాటర్ అండ్ సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ని సెటప్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మన కంట్రీలో సమ్మర్ టైమ్స్ లో అది వాటర్ స్కేర్ సిటీ ఎంతలా వస్తుంది అన్నది మనకు తెలుసు కదా. సో దీన్ని ఎదుర్కొనేందుకు గాను గవర్నమెంట్ అయితే స్ట్రాంగ్ గా ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అయితే సిటీస్ లో సెటప్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సెటప్ కనుక స్ట్రాంగ్ గా జరిగినట్లయితే ఈ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ లైక్ వాటెక్, వాబాగ్ తో పాటుగా అదర్ కంపెనీస్ ఏవైతే ఈ సెక్టర్ లో వర్క్ చేస్తుంటాయో అవన్నీ కూడా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కోవిడ్ తర్వాత నుంచి గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ర్యాలీ అయినా కూడా చైనీస్ ఎకానమీలోని పెద్దగా రికవరీ కనపడకపోవడంతో చైనీస్ మార్కెట్ లో అయితే ర్యాలీ కనపడలేదు. దీంతో చైనాలో లిస్ట్ అయి ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అయితే ప్రెసెంట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో చైనీస్ ఎకానమీని రివైవ్ చేసేందుకు గాను రీసెంట్ గానే చైనీస్ గవర్నమెంట్ వీళ్ళ ఎకానమీలోకి లిక్విడిటీని పంప్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే చైనీస్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్ వచ్చిందో అక్కడి నుంచి చైనీస్ మార్కెట్స్ లోని పాజిటివ్ ర్యాలీ అన్నది స్టార్ట్ అయింది. ఈ చైనా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయినటువంటి మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ప్రెసెంట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయి కదా. సో ఈ ఆపర్చునిటీస్ ని క్యాటర్ చేసేందుకు గాను చైనీస్ మార్కెట్ లోకి ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వెళ్తున్నాయి. సో దీంతో ఫర్దర్ గా కూడా మనకి చైనీస్ మార్కెట్స్ లోని పాజిటివ్ ర్యాలీ కనపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ప్రెసెంట్ గ్లోబల్లీ చూసినట్లయితే చైనీస్ మార్కెట్స్ కొంత అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి ఒకవేళ ఈ ఆపర్చునిటీని ఎవరైనా క్యాటర్ చేద్దాం అనుకున్నట్లయితే డైరెక్ట్ గా చైనా స్టాక్స్ లో అయితే మనం ఇన్వెస్ట్ చేయడం కష్టం. కాబట్టి
మ్యూచువల్ ఫండ్ రూట్ అయితే ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 2 మ్యూచువల్ ఫండ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి ఎడిల్వైస్ గ్రేటర్ చైనా ఈక్విటీ ఫండ్ అండ్ సెకండ్ వన్ ఈస్ యాక్సెస్ గ్రేటర్ చైనా ఈక్విటీ ఫండ్ ఆఫ్ ఫండ్. సో ఈ 2 ఫండ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు ఎవరైనా ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేద్దాం అనుకున్నట్లయితే ఈ విధంగా మ్యూచువల్ ఫండ్ రూట్ అయితే సెలెక్ట్ చేసుకునేటువంటి ఆప్షన్ ఉన్నది. ఈవెన్ ఈ మ్యూచువల్ ఫండ్ తో పాటుగా హ్యాంగ్షాంగ్ ఈటీఎఫ్స్ కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ప్రీవియస్ మంత్ అంటే ఆగస్ట్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ సెప్టెంబర్ మంత్ లోని వీళ్ళ మార్కెట్ షేర్ ని కొంత కోల్పోయారు. ఆగస్ట్ మంత్ లోని వీళ్ళ మార్కెట్ షేర్ 31.3% గా ఉంటే అది సెప్టెంబర్ నాటికి 27.9% కి తగ్గింది. అండ్ జూలైలోని ఇది 39.2% గా ఉండేది. వీళ్ళు ఈ మార్కెట్ షేర్ ని కోల్పోతున్నట్లయితే వీళ్ళ రైవలరీ కంపెనీస్ అయితే కొంత మార్కెట్ షేర్ ని గెయిన్ అవుతున్నట్లుగా వేరియస్ రిపోర్ట్స్ అయితే షేర్ చేస్తున్నాయి. ప్రెసెంట్ మనం చూసినట్లయితే ఈ ఆగస్ట్ మంత్ లోని బజాజ్ ఆటో వాళ్ళు 21.4% మార్కెట్ షేర్ ఉన్నట్లయితే టీవీఎస్ మోటార్స్ వాళ్ళకి 20.2% మార్కెట్ షేర్ ఉన్నది. అండ్ అనదర్ ప్లేయర్ అయినటువంటి ఎథర్ ఎనర్జీ వాళ్ళకి 14.8% మార్కెట్ షేర్ ఉన్నది. సో ఓలాకి వీళ్ళ రైవలరీస్ దగ్గర నుంచి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఎదురవుతుండటంతోనే వీళ్ళు మార్కెట్ షేర్ అయితే కోల్పోతున్నారు. ఒకవేళ కమింగ్ మంత్స్ లో కూడా వీళ్ళు మార్కెట్ షేర్ ని కనుక కోల్పోయినట్లయితే అది ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళకి నెగిటివ్ కానుంది. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ భారత్ ఫోర్జ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళు యుఎస్ డిఫెన్స్ కంపెనీస్ అయినటువంటి ఏఎం జనరల్ అండ్ మాండస్ గ్రూప్ ఎల్ఎల్సి వాళ్ళతోని ఒక మల్టీ పార్టీ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళందరూ కలిపి నెక్స్ట్ జనరేషన్ ఆర్టిలరీ గన్ ప్లాట్ఫామ్స్ కో డెవలప్మెంట్ అండ్ కో ప్రొడక్షన్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. యాక్చువల్లీ మీకు గుర్తున్నట్లయితే మన ఛానల్ లోని భారత్ ఫోర్జ్ రిలేటెడ్ గా 1 year బిఫోర్ డీటెయిల్ అనాలిసిస్ తో ఒక వీడియోని రిలీజ్ చేసాం కదా. ఈ వీడియోలోని భారత్ ఫోర్జ్ వాళ్ళకి ఆర్టిలరీ గన్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో ఎవరైనా ఈ వీడియోని మిస్ అయినట్లయితే ఈ రోజు డైలీ మనిషి యొక్క ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ లోని చాలా ప్రెషర్ కనపడినా అనిల్ అంబానీ గారికి చెందినటువంటి రిలయన్స్ పవర్ స్టాక్ లోని రీసెంట్ గా ర్యాలీ కనపడుతుంది కదా. ఈ స్టాక్ ఈ రోజు సెషన్ లో కూడా 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. దీనికి రీజన్ ఈ రిలయన్స్ పవర్ వాళ్ళ దగ్గర నుంచి నిన్న ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ రిలయన్స్ గ్రూప్ వాళ్ళు భూటాన్ గవర్నమెంట్ కి చెందినటువంటి కమర్షియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్మ్ అయినటువంటి డ్రగ్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళు భూటాన్ లోని మేజర్ సోలార్ అండ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇనిషియల్ గా వీళ్ళిద్దరూ కలిసి 500 మెగావాట్ ఆఫ్ సోలార్ అండ్ 770 మెగావాట్ ఆఫ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ని జాయింట్ గా డెవలప్ చేస్తామని, సో భూటాన్ లోని ఈ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ సెక్టర్ లో వర్క్ చేసేందుకు గాను ఈ రిలయన్స్ గ్రూప్ వాళ్ళు రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఒక న్యూ కంపెనీని కూడా సెటప్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా భూటాన్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లోని ఒక ప్రైవేట్ కంపెనీ చేస్తున్నటువంటి లార్జెస్ట్ ఎఫ్డిఏ ఇదే అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో భూటాన్ లోని రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళు వర్క్ చేయబోతున్నారని చెప్పి ఈ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మార్కెట్ లో ఇంత ప్రెషర్ కనపడినా కూడా ఈ స్టాక్ లో మాత్రం పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి ఈపీసీ సర్వీసెస్ అందించేటువంటి ఐటీడీ సిమెంటేషన్ వాళ్ళకి ఉత్తరప్రదేశ్ లోని ఒక కమర్షియల్ బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేసేందుకు గాను కాంట్రాక్ట్ ని విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1937 crores. యాక్చువల్లీ ఈ కంపెనీ ప్రెసెంట్ 11,000 crores మార్కెట్ క్యాప్ దగ్గరలో ట్రేడ్ అవుతున్నది. సో 11,000 crores మార్కెట్ క్యాప్ లో ఉన్నటువంటి కంపెనీకి దగ్గరగా 2,000 crores వరకు ఆర్డర్ వచ్చిందంటే ఇది వీళ్ళకి పెద్ద ఆర్డరే కదా. దీంతోనే ఈ రోజు సెషన్ లో మార్కెట్ లో ఇంత ప్రెషర్ ఉన్నా కూడా ఈ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళు రీసెంట్ గా 5-door థార్ మోడల్ అయినటువంటి థార్ రాక్స్ ని లాంచ్ చేశారు కదా. ఈ థార్ రాక్స్ లాంచ్ అయిన దగ్గర నుంచి కూడా మార్కెట్ లోని ఈ మోడల్ కు మంచి రెస్పాన్స్ అయితే కనిపిస్తుంది. నో ఈ థార్ రాక్స్ యొక్క బుకింగ్స్ అయితే వీళ్ళు ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ బుకింగ్స్ ఓపెన్ అయినటువంటి 60 minutes లోనే వీళ్ళకి 1,76,218 బుకింగ్స్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ మోడల్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండడంతోనే ఈ మోడల్ బుకింగ్స్ అయితే బాగా జరుగుతున్నాయి. ఈ విధంగానే బుకింగ్స్ ఇలా కంటిన్యూ అయినట్లయితే మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళ సేల్స్ అయితే భారీగా జరిగేటువంటి అవకాశం ఉన్నది. సో మీలో ఎంతమంది థార్ మోడల్ ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ జూబిలెంట్ ఇన్గ్రేవియా వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి జూబిలెంట్ ఆగ్రో సైన్సెస్ లిమిటెడ్ వాళ్ళకి ఒక $multi-million ఆగ్రో కెమికల్ కంపెనీ దగ్గర నుంచి కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ కంపెనీ కోసం జూబిలెంట్ ఇన్గ్రేవియా వాళ్ళ సబ్సిడరీ కంపెనీ ఆగ్రో ఇంటర్మీడియట్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఆ కస్టమర్ కోసం ఎక్స్పోర్ట్ చేయనున్నది. సో ఇంత పెద్ద కంపెనీ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జూబిలెంట్ ఇన్గ్రేవియా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అశోక బిల్డ్కాన్ వాళ్ళు ముంబై మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ దగ్గర నుంచి టోటల్ గా 3 కాంట్రాక్ట్స్ విన్ అయ్యారు. దీనిలో ఒక కాంట్రాక్ట్ వాల్యూ 288 crores అయితే మరొక కాంట్రాక్ట్ వాల్యూ 975 crores. ఈ కాంట్రాక్ట్స్ లో భాగంగా వీళ్ళు క్రీక్ బ్రిడ్జెస్ ఈపీసీ వర్క్స్ అయితే చేయనున్నారు. అండ్ వీళ్ళు విన్ అయినటువంటి థర్డ్ ఆర్డర్ వాల్యూ 474 crores. ఈ కాంట్రాక్ట్ లో
భాగంగా ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ కోసం వీళ్ళు ఎలివేటెడ్ రోడ్ ని కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఈ 3 ఆర్డర్స్ విన్నారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ లిమిటెడ్ వాళ్ళకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 565 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు పవర్ గ్రిడ్ వాళ్ళ కోసం ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రియాక్టర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అలంబిక్ ఫార్మాసిటికల్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ అలంబిక్ ఫార్మాసిటికల్స్ వల్ల లామోట్రిగైన్ ఎక్స్టెండెడ్ రిలీజ్ టాబ్లెట్స్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చింది. అండ్ యుఎస్ లోని ఈ జూన్ 12 months ఎండింగ్ నాటికి వీటి యొక్క మార్కెట్ సైజ్ $163 million. సో ఈ టాబ్లెట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చిందని చెప్పి ఈ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ట్రాక్టర్ అండ్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్రిటికా ఆటో ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళకి లీడింగ్ ఓఎం ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి per annum 30 crores వర్త్ ఆర్డర్ అయితే వీళ్ళు ఫైనలైజ్ చేసుకున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వీళ్ళు పర్ మంత్ 250 tons ఆఫ్ లార్జ్ కాంపోనెంట్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది ప్రిటికా ఆటో ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ జయకుమార్ ఇన్ఫ్రా వాళ్ళు ముంబై మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ దగ్గర నుంచి ఒక LOA రిసీవ్ చేసుకున్నారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1847 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు తానే సిటీలోని ఆనంద్ నగర్ టు సాకేత్ వరకు కూడా ఎలివేటెడ్ రోడ్ ని కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఆర్డర్ విన్నారో ఇది జయకుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రైట్స్ వాళ్ళు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళతోని ఒక MOU సైన్ చేశారు. ఈ MOU లో భాగంగా ఇండియా అండ్ అబ్రాడ్ లోని వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళ స్ట్రెంగ్స్ అన్నిటిని కూడా యూజ్ చేయడం ద్వారా మెట్రో ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఆర్డర్స్ విన్ అవడానికి అండ్ అలాగే ఈ మెట్రో ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి వర్క్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ కాంబినేషన్ లో భాగంగా వీళ్ళిద్దరూ ఇండియా అండ్ అలాగే అబ్రాడ్ లో కూడా ఒకవేళ మెట్రో ప్రాజెక్ట్ ఆర్డర్స్ ని కనుక విన్ అయ్యారు అనుకోండి అది రైట్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.